ఎప్పుడూ కూడా ఇతరుల దీక్ష ఎలా ఉంది, నువ్వు మెజర్మెంట్ తూకం కాదు. అయ్యప్ప చూసుకుంటాడు. వాడు దీక్షలు తప్పు చేశాడు అనుకో, అయ్యప్ప చూసుకుంటాడు. నువ్వు నిందించావనుకో, నువ్వు ప్రాబ్లం. ఒక స్వామిని ఎంత కాదన్నా ఆ స్వామి మెడలో మాల ఉంది, వాడు ఏమన్నా చేయని, చెప్పగలిగితే చెప్పాలి. ఇన్సల్ట్ కానీ లేకపోతే తప్పుగా వాళ్ళతో ఏం స్వామి ఇట్లా చేస్తారు, సాములంతా వేస్ట్ అయిపోయారు, అస్సలు అంటే మాట నోటి నుంచి రానివ్వదు. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు పరనింద, ఇతరుల స్వామి దీక్షలని నింద చేయడం మహాపాపం. నింద చేయకండి, చెప్పండి. కొన్ని మీకు ఆ పొజిషన్లో ఉండి చెప్పగలిగితే చెప్పండి, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాముల్ని నింద చేయకూడదు. పరనింద, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. నీ దీక్షలో ఉన్నప్పుడు మొత్తం ఫోకస్ నీ మీదకి వెళ్ళాలి. నేను ఎలా దీక్ష చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నానా లేదా, పక్కనోడితో సంబంధమే లేదు. పక్కన స్వాములు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది నీకు అనవసరం. నువ్వు దీక్ష కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. అలా చేసి నేను చెప్తున్నా కదా, ఒక స్వామి నేను దీక్ష బాగా చెయ్యాలి అనే దాంతో దీక్ష కరెక్ట్గా చేసి బిల్డింగులు కట్టి సంపాదించి అప్పులుండి అలా బాధపడుతున్న 18 స్వాముల్ని ఆయన ఫ్రీగా డబ్బులు పెట్టి తీసుకెళ్ళాడు. అప్పుల్లో కూరుకుపోయి ఉండి ఆత్మహత్య తప్ప ఇంకో దిక్కు లేదనుకున్న స్వామి నెక్స్ట్ ఇయర్కి 18 మంది కన్యస్వాములకి డబ్బులు ఇచ్చి పంపించాడు శబరిమల.